కొంచెం ప్లానింగ్ చేసుకోవచ్చు. సాయంత్రం వరకు నువ్వు కాళేశ్వరంలో ఉండలేవు, నీళ్ళు తిరగలేవు. పూతులు వస్తున్నాయి. ఈ రకంగా మాట్లాడుతున్నాడు. దిక్కర దండా చేస్తున్నా, టెండర్లు బాగుపడుతున్నా, అందరిని బెదిరిస్తున్నా, ఫోన్ చేసి ఇచ్చిన డాష్ పెట్టండి వచ్చి పెట్టేది. మధుసూదన్ రెడ్డి గారు కాళహస్తి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. వారు ఓటమి కూడా చెందారు. అక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు గెలవడం, తెలుగుదేశం కేబినెట్లో మంత్రి కూడా కావడం జరిగింది. తన కుమారుడు సుధీర్ కుమార్ రెడ్డి మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు గత 1 సంవత్సరంగా వారు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని వంచారు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వారి ద్వారా ఏ విధంగా దెబ్బతినిందని ఒకే ఒక ఆలోచన విధానంతో ఒక బాధ్యతుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన నియోజకవర్గంలో జరిగిన అన్యాయాలని మన బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు మీ ద్వారా ప్రజలకు తెలుపుకుంటూ గడప గడప ప్రోగ్రాంలో కూడా వారు క్షుణ్ణంగా ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఈ యొక్క అవినీతిని గురించి ఎత్తి చూపిస్తే, నిన్నలా మొన్న టీవీలు పెట్టుకొని మీడియా తరఫున సుధీర్ రెడ్డి అని ఆయన, అదేవిధంగా గత మేయర్ని చంపబడినటువంటి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి రమేష్, వీళ్ళందరూ కాసర్ రమేష్ వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మధుసూదన్ రెడ్డి గారు, నిన్ను మేము అనుకుంటే 6 నెలల లోపల నిన్ను పెట్టము, అంతెందుకు నువ్వు కాళహస్తిలో కూడా తిరగవు, అసలు నీ లైఫ్ కూడా ఎండ్ అవుతుండది, నువ్వు జాగ్రత్త అని హెచ్చరించడం, భయభ్రాంతులు చేయడం. ఎందుకంటే అధికారంగా పోలీసు వ్యవస్థని తన చేతిలో ఉందని ఒకే ఒక ఆలోచన విధానంతో ఈ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చి మన మధుసూదన్ రెడ్డి ప్రాణహానికి పూనుకున్నటువంటి శ్రీధర్ రెడ్డి విషయం ఈరోజు మేము తిరుపతి ఎస్పీ గారికి, నేను జిల్లా అధ్యక్షుడిగా ఆ వీడియో చూసినప్పుడు చలించిపోయాను. నేను మధుసూదన్ రెడ్డిని తీసుకుని, మేము వ్యక్తిగతంగా బొజ్జల గోపాల్ రెడ్డి ఇంటిపైనో వ్యక్తిగతంగా మేము విమర్శించట్లేదు. జగనన్న గారు ఏ విధంగా ప్రజల్లో మమేకమై అవినీతిని ఎండగడుతూ ప్రజలందరూ జగనన్నకి జేజేలు పలుకుతున్నారు. తొందరగా ప్రజలు కూడా ఆయనకు పట్టం కట్టే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా కాళహస్తిలో మన మధుసూదన్ రెడ్డి గారు చేస్తుండే ఒక మంచి పనికి ప్రజలు ఆదరిస్తూ ఉంటే వారు ఆ విధంగా తన ప్రాణహాని కలుగుతుందని చెప్పేసి ఆ వీడియో చూసినప్పుడు నేను చెల్లించిపోయి ఎస్పీ దగ్గరికి రావడం జరిగింది. నిజంగా నేను ఎస్పీని గారు చూసినప్పుడు ఏదో కాగితం తీసుకొని నేను చూస్తానులే అని అంటారేమో అనుకున్నాను నేను. కానీ ఆ వీడియో తీసుకుని ఆమె పూర్తిగా విన్నారు, ఆమె చాలా చెల్లించి కూడా పోయారు. ఖచ్చితంగా దీనిపైన నేను యాక్షన్ తీసుకుంటాను, మీరేం భయపడద్దండి, దీనిపైన నేను ఎంక్వైరీ చేసేదే కాదు, ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకుంటానని చెప్పడం నాకు నిజంగా ఆమెకి నేను ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆఫీసుల పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు పనిచేయటంలా, ఒక రాక్షస పరిపాలనలో వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా ఏ విధంగా అయిపోయినారంటే వాళ్ళకి ఏం చెప్తే అది చేయకపోతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారనే ఆలోచన ఉంది. కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా
తన డ్యూటీని చక్కగా నెరవేరుస్తాను, నేను ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటాను, ఒక ముద్దాయి అయిన అతన్ని పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చెప్పటం నీ ప్రాణానికి హాని కలిగించటం అనే వాయిస్ విన్నప్పుడు నాకు కూడా బాధగా ఉంది. నేను దీనిపైన యాక్షన్ తీసుకుంటామని వారు చెప్పటం వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. గారు మీకు అందరికీ తెలుసు, వారు ఎప్పుడు చూసినా ఓల్డేజ్ పెన్షన్, విడో పెన్షన్లు, భూములు ఇవ్వలేదని పోరాటం చేస్తూ ఉంటారు, ధర్నాలు కూడా చేశారు. ఆ రోజు ఎండిఓ మన ఎమ్మెల్యే గారిని లోపలికి అలో చేయకపోతే పూతలపట్టులో ఆయన సీరియస్గా అయితే ఎండిఓ పైన వదిలేసినారు, ఆయన పైన కేసులు పెట్టారు. అది కూడా ఏం కేసులు అంటే ఎస్సీగా ఉంటే కూడా దళితుడిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధికి వచ్చినాడు, కేవలం దళితులే ఓటేయాలి, అన్ని జాతులు ఓటేశారు, అన్ని జాతులకు ఆయన సేవ చేస్తున్నాడు. ఈరోజు ఆ దళితుడిని ఎంత హింసిస్తున్నారంటే నిన్నే ఒక మళ్ళీ కేసు పెడుతున్నారు. ఆ కేసు కూడా ఏమంటే ప్రజాస్వామ్య పద్ధతంగా ఓల్డేజ్ పెన్షన్, విడో పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదని అడిగిన దానికి ఆయన పైన మా 353 సెక్షన్ అంతా పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్ అంతా పెట్టారు. మరి నేను ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక ఎమ్మెల్యే పైన కేసు పెట్టినప్పుడు ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకునేటప్పుడు స్పీకర్ పర్మిషన్ కూడా తీసుకోవాలా. అన్యాయంగా ఆఫీసుల ద్వారా కేసులు పెట్టిస్తున్నారు. ఆఫీసులకి ఏముందండి, ఆఫీసులు వారు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే ఆ విధంగా కూర్చొని వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా రిటర్న్గా రాసిచ్చి కేసులు ఎమ్మెల్యేల పైన పెడుతుంటే ఇది దారుణంగా ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలందరూ తిరుగుబాటు చేసే రోజు దగ్గర పడ్డారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు అన్నీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వచ్చినప్పటి నుంచి మహిళా లోకం అన్యాయం అయిపోతున్నది, దళితులు అన్యాయం అయిపోతున్నారు, బీసీలు అన్యాయం అయిపోతున్నారు, వర్గ పోరాటాలు ఎక్కువైపోయింది. మీరు ప్రజాప్రతినిధులుగా మీరు ఒక వాగ్దానం చేశారు, ఎస్సీ ఎస్టీ బీసీలకి మరి పేద ఓసీలకు కూడా 3 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తానన్నావు. వాళ్ళ గురించి అవినీతి గురించి బయటేస్తున్నారని 260 ఎకరాలు మన్నవరం కాడ వాళ్ళు ఆక్రమించుకుంటే సుధీర్ వాళ్ళ ఫ్యామిలీ, దాన్ని నేను సిపిఎం వాళ్ళు వచ్చినారు, నేను ధర్నా కూర్చొని కలెక్టర్ గారు రిటర్న్ తీసుకోవడం జరిగింది. రెండోది ఎంఆర్ఓ గారు ఏర్పేడు కాడ ఇతని వల్ల సస్పెండ్ అయిపోయినారు, ఇతనికి అన్ని ల్యాండ్లు చేసి దానివల్ల. రెండోది ఇసుక దందా చేస్తుంటే 175 లోడ్లు ఇసుక దొరికితే దాన్ని సబ్ కలెక్టర్ గారు సీజ్ చేస్తే దాన్ని బాలాజీ రివర్కు వాడటం జరిగింది. ఇవన్నీ నేను ఎత్తి చూపిస్తున్నానని కసిపెట్టుకొని లాస్ట్కి నవైగా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒక గోపురం కట్టారు. దానికి మా కాలస్ ప్రజలకు చాలా థ్యాంక్స్ చెప్పాం. 60 కోట్లు పెట్టుబడి పెడితే వీళ్ళ కుటుంబం పోయి వాళ్ళు ఉండే నెంబర్లందరూ పోయేసి ఆడ శిలాఫలకం పెట్టారు. నేను అడిగిన, అన్నా బొజ్జల మీ ఇంటికి వచ్చి నా పేరు పెడితే గమ్మునుంటావా, లేదు మీ ఇంటికాడ మా ఇంటికాడ వచ్చి మీరు పెడితే నేను గమ్మునుంటానా, ఎవరు పెట్టారు డబ్బు వాళ్ళు పెట్టుకోవాలి పేరు, అందుకే ఈశ్వరుడు స్వామి 3వ కన్ను తెచ్చారని చెప్పి నేను చెప్పడంతో దానికి వాళ్ళు తట్టుకోలేక, ఎందుకంటే పర్మిషన్ లేదు, కమిషనర్ పర్మిషన్ లేదు, ఈవో గారు పర్మిషన్ లేదు. నేను ఆ మాట అన్నానని వాళ్ళు, నేనన్నా నీ కూడా వచ్చిన వాళ్ళంతా శిలాపలకం రౌడీలాగా వచ్చి పెట్టడం ఒక మినిస్టర్గా చూస్తూ గమ్ముండారన్న, ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగిన దానికి ఆయన దుబాయ్ పోయినాయంట. సుధీర్ రెడ్డి గారు చెప్పారు, నేను దుబాయ్లో 1 నెల ఉన్నానని. తెలుసు మీకంతా దుబాయ్లో ఎందుకు ఉంటారు, ఒక మనిషి 1 నెల ఉన్నాడంటే అర్థమైపోతుంది మీకు అందరికీ. నెల బిజీగా ఉన్నాడు పాప ఆయన చాలా వరకు. అందువల్ల నేను నిన్నే వచ్చాను కాబట్టి ఇమ్మీడియట్లుగా నిన్ను 6 నెలల లోపల ఫినిష్ చేస్తా అంటే. చూడండి ఆయన పక్కన రమేష్ అని అతను మన మేయర్, చిత్తూరు మేయర్ని చంపేసిన దాంట్లో ముద్దాయి ఇతను, మొన్నే బెయిల్లో వచ్చారు. బాగా చూడండి మీడియా సోదరులు, ఇతనే రమేష్. ఇతను చెప్తుంటే ఇతను అంటున్నాడు, ఒకటే చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నా, సార్ ప్లీజ్ మీరు శేఖర్ అనే ఆ వ్యక్తిని నోట్లు దొరికిన ఆయన ఇమీడియట్గా మీరు బోర్డు నెంబర్గా తీసేశారు. కానీ బొజ్జల సుధీర్ గారు ఈరోజు ఇతన్ని నెంబర్ కూడా తీయకుండా కేసు విషయంలో సపోర్ట్ చేసి అతనికి ఈరోజు మీ పార్టీ వాళ్ళు చంపేసిన ముద్దాయికి మద్దతుగా నిలబడి ఈరోజు సుధీర్ గారు పక్కన చేరుకొని నన్ను బెదిరిస్తూ 6 నెలల్లో నేను చంపేస్తానంటే వీళ్ళు ఏం చేశారు, నా పరిస్థితి కూడా అదే కదండి. ఆ పరిస్థితే కదా, తెలుగుదేశం మేయర్ని చంపేసిన ముద్దాయిని పక్కన పెట్టుకుంటే నేను వాళ్ళ మీద పోటీ చేసిన, వాళ్ళకి అడ్డం తొలగించుకోవాలని నన్ను చంపేయాలని చూస్తున్నాడు. నేను ఎంత చూసేస్తా, 6 నెలలు నేను అసలు నేను అనుకుంటే రేపు సాయంత్రం లోపల రానియని చెప్పేసి దబాయిస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది, ఎందుకంటే ప్రజల కోసం చనిపోతే నేను బాధపడను, ప్రజల కోసం చనిపోతాం. కానీ ఒక రౌడీలా బిహేవ్ చేస్తున్న సుధీర్ గారి మీద ఆయనతో చేతిలో ఈ అరాచకాలు చేస్తారని భయం వస్తున్నది. కాబట్టి మీకు అంతా విట్నెస్లు పెట్టాను, అతను మాట్లాడిన టేప్స్ అన్ని కూడా మీడియా సోదరులకంతా కూడా నేను పంపిస్తాను. దయచేసి సుధీర్ గారిని ఇమీడియట్లుగా యాక్షన్ తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ
నాన్నగారిని వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని మినిస్టర్ పదవిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఇటువంటి మమ్మల్ని అంతా సంపాదన చూస్తున్నాడు. మినిస్టర్ పదవి కూడా తీసేయాలని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. ఎందుకంటే మన జిల్లాలు ఇంత అరాచకం జరుగుతుంటే అడిగిన దానికి అంటే ప్రతిపక్షంలో ఒక పని చేయండి, మీరు ప్రతిపక్షం మాట్లాడకూడదు. కాళాసుల్లో గోపాలరెడ్డి ఫ్యామిలీ మీద జీవో తెచ్చుకోండి, మేము మాట్లాడడం, మేమందరం లోపలేసేస్తాం, ఎమర్జెన్సీ కాలం అనుకుంటాం. చిన్న కేసులు దిష్టి బొమ్మ ఎవరో గాలిస్తే నాన్-బెయిల్ సెక్షన్ పెట్టిస్తారు. ఎందుకు డౌట్ అంటే మీరు అడగొచ్చు, ఈ మాకు ముద్దాయిలు పెట్టుకున్నాడు, దిష్టి బొమ్మ ఎవరో గాలిస్తే నన్ను నాన్-బెయిల్ సెక్షన్ పెట్టించారు నా మీద. అన్ని చేసిన వాళ్ళకి అంతవంటి మేయర్ని చంపేసిన పక్కన పెట్టుకున్న వ్యక్తికి నన్ను చంపేది పెద్ద పని కాదు. అతనికి అడ్డం దొరికిపోతుంది అనుకుంటున్నాడు. కాబట్టి ఇమీడియట్గా అతన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చంద్రబాబు నాయుడిని మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. గారు చాలా బాగా, ఎందుకంటే మేము చెప్పాం, అమ్మ ఈమా జరిగింది మేడం గారు చూడండి వీడియో అంటే ఆమె కూడా వీడియో అంతా చూశారు, ఏం మాట్లాడినాడు ఎట్ట మాట్లాడినాడు అంటే మాటలు కూడా ఎట్టున్నాయంటే నన్నైతే వేస్ట్ నా కొడక అంటే మాట్లాడేటప్పుడు కూడా ఒక పదం కూడా బాగుండాలి కదా. మరి రేని మాట్లాడటం సరే నీది మీ సంస్కారానికి వదిలేస్తుండ, ఎందుకంటే మాట్లాడేప్పుడు మనం మాట 10 మంది నచ్చాలి, అంత రౌడీజం చేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే మోహన్ బాబుని ఇంతకుముందు కత్తులు ఎత్తుకొని తరిమింది వాస్తవం కాదా, బాంబులు వేసింది కాళాసులో వాస్తవం కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకేదో జరుగుతుందని చెప్పేసి నాకు పోలీస్ సెక్యూరిటీ కావాలని చెప్పి నాకేమన్నా జరిగితే ఫుల్ బాధ్యత గోపాలకృష్ణారెడ్డి ఫ్యామిలీనే బాధ్యత వహించాలి. ఎవరంటే వాళ్ళ కుటుంబమే, దీనికి వాళ్ళ బాధ్యత అని మీడియా సోదరులకు, ఎందుకంటే విట్నెస్ నేను రేపు చనిపోతే ఈ వీడియోనే మీరు చూపించాలి, దయచేసి నేను చూపించిన వీడియోనే మీరు చూపించాలి ప్రజలకి ఇటువంటి అరాచకం ఉందని. కాబట్టి మీరందరూ కూడా సహాయం చేయాలని ప్రజల తరఫున కోరుకుంటున్నాను.